ఆరుగురు ఎమ్మెల్యేలను తెస్తా మంత్రి పదవి ఇస్తారా? ఇస్తారా నీకు ఇస్తారు, బాజాప్తా ఇస్తారు. కాంగ్రెస్ అధిష్టానానికి కవిత ప్రతిపాదన, టీపీసీసీ సుముఖత. అర్థమైంది కదా కిషన్ రెడ్డి గారు, అర్థమైందా మీకు? గ్రీన్ సిగ్నల్ ఇచ్చేందుకు సిద్ధమైన హైకమాండ్. రేవంత్ సన్నిహితుల వ్యతిరేకతలోనే బ్రేక్. ఆంధ్రజ్యోతికి అందిన పక్కా సమాచారం. జర్నలిజం కాదు సాడిజం అని కవిత రుసరుస. కొంతకాలంగా బీఆర్ఎస్ లైన్కు భిన్నంగా వైఖరి. జైలు నుంచి బయటికి వచ్చాక స్వరంలో మార్పు. సామాజిక తెలంగాణ రాలేదంటూ గత కేసీఆర్ పాలనకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు. పర్యటనలతో సొంత అడుగులు నిజం కాదా? బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కాంగ్రెస్లో చేరేందుకు ఆ పార్టీతో రాయబారం నెరిపిన అంశానికి సంబంధించిన మరింత సమాచారం వెలుగులోకి వచ్చింది. కాంగ్రెస్లో తాను చేరడంతో పాటు బీఆర్ఎస్ నుంచి 6 ఎమ్మెల్యేలను తీసుకువస్తా, నాకు మంత్రి పదవి ఇస్తారా అని కాంగ్రెస్ అధిష్టానం ముందు కవిత ప్రతిపాదన పెట్టినట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఇందుకు సంబంధించిన ఆంధ్రజ్యోతికి పక్కాగా సమాచారం అందింది. కాంగ్రెస్ అధిష్టానం ముందు తన ప్రతిపాదనను పెట్టి చర్చించే విధంగా పావులు కదిపారు. మంత్రి పదవికి సంబంధించిన తన అభిమతాన్ని కాంగ్రెస్ పెద్దల ముందు ఉంచారు. కాంగ్రెస్ అధిష్టానం కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేందుకు సిద్ధమైందని తెలిపింది. టీపీసీసీ స్థాయిలో కవిత చేరికపై సుముఖత కూడా వ్యక్తమైంది. ఈ మేరకు అధిష్టానానికి సమాచారం మాత్రం అందింది. కంప్లీట్గా 6 ఎమ్మెల్యేలను తెస్తా, నాకు మంత్రి పదవి ఇస్తారా అంటే పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పిసిసి తరపున మాత్రం సుముఖత వ్యక్తం చేసినట్టు తెలుస్తూ ఉంది. మరి ఏం జరుగుతుందో అర్థం కాదు. కానీ మరి ఇన్ని రోజులు కాంగ్రెస్ అంటే వేస్ట్ మాయనే గ్రేటు, మేమే గ్రేట్ అని చెప్పుకొచ్చిన కల్వకుంట్ల కవిత మరి కాంగ్రెస్తో రాయబారం ఎందుకు నడిపిస్తుందన్న చర్చ మాత్రం జరుగుతున్నట్టు తెలుస్తూ ఉంది. మరి ఇక్కడ ఏమంటుండు, బిడ్డ ఓడిపోతే 6 నెలల్లో ఎమ్మెల్సీని చేశారు. దళితులు బీసీలకు ఉద్యోగాలు అక్కర్లేదా? బర్రెలు గొర్రెలు పెంచుకుంటూ బతకాలా? మాజీ సీఎం అలాంటి పథకాలు పెట్టారు. ఆయన కుటుంబ సభ్యులకే ఉద్యోగాలు ఇచ్చారు. కులం వల్ల గుర్తింపు రాదు, చదువుతోనే వస్తుంది అంటున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.